సో ఆవిడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా ప్రస్తావించడం, ఈ రకంగా లేఖ రాయడం, ఇదైతే చర్చ అవుతుంది. మీరు ఎంత కొట్టేసినా ఇదేమీ లేదు అని అనుకున్నా సరే ఖచ్చితంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈవిడేంటంటే బాబు అనవసరంగా ఈ టైంలో ఇలా పెట్టారో, మాకేదో ఊపు వస్తున్నది అనుకునేసరికి అని. చెప్పండి సార్. ముందుగా మీకు 99 టీవీకి ప్యానెల్లో ఉన్నటువంటి అన్న పెద్దలు కేఎస్ ప్రసాద్ అన్నకి, అమ్మ రజనీ గారికి, లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా అందరికీ అనియండి ఒకేసారి అయిపోద్దిగా. సో సాయంత్రం సార్. సార్ ఈ రోజు వంశీ గారికి చెప్పడం మర్చిపోయారు. అదే అందుకనే అందరికీ చదివారు సార్. లాస్ట్ లో మన విజయమ్మ గారు ఒక మాట్లాడి ఉంటారు, నా దేవుడు సాక్షి గారు. అంటే ఆ దేవుడు సాక్షి అంటే ఎవరు సార్? మీరే అన్నారు రాజశేఖర రెడ్డి కదా దేవుడు, రాజశేఖర రెడ్డి సాక్షిగా అనేటువంటి మాట మీరు కూడా అన్నారు. అదే మాట కూడా అన్నారు మీరు, రాజశేఖర రెడ్డి గారు. నాకు అలా అనిపించింది. కాదంటే మరి ఆవిడ దేవుడు వేరే దేవుడు ఉండొచ్చు, తప్పేం లేదు కదా. నాకైతే అలా అనిపించింది. ఏ బాడీకైనా సరే భర్తే కదా మొదటి దేవుడు రాజశేఖర రెడ్డి గారే సార్. నో డౌట్ ఆమె దేవుడు రాజశేఖర రెడ్డి గారు. ఆమెకే కదా సార్ దేవుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు దేవుడు, దాంట్లో నో డౌట్. ఇప్పుడు ఆస్తులు 2 రకాలు ఉంటాయి సార్. 2 రకాల ఆస్తులు ఉంటాయి. ఒకటి క్రెడిబిలిటీ, ఇంకొకటి ఫిజికల్ గా ఉండేటువంటి ఆస్తులు. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి ఫిజికల్ గా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిజికల్ గా ఇచ్చిన ఆస్తి కన్నా క్రెడిబుల్ గా రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్నటువంటి ఆస్తి చాలా గొప్పది సార్ నాకు తెలిసి. దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు మన ఈ రాష్ట్రంలో ఉన్నారు. చాలా జగన్మోహన్ రెడ్డి కన్నా 100 రెట్లు ఎక్కువ కలిగినటువంటి ఆస్తులు ఉండేటువంటి వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కాగలరా? కాలేదు. ఎందుకు కాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రెడిబుల్ ఆస్తి, ఆ లెగసీ అనేది అది పెద్ద ఆస్తి సార్. విజయమ్మ గారు పెద్దలు మన్నించాలి. ఇటువంటి ఇంత విలువైనటువంటి ఆస్తిని మీరు ఈ రోజు ముక్కలుగా చేసేటువంటి పరిస్థితి ఈ విధంగా మీరు చేస్తున్నారు. పెద్దలు విజయమ్మ గారు క్షమించాలి. మీ యొక్క ఆస్తుల వివరాలు అన్ని కూడా మొత్తం శనిమలమ్మకి ఇచ్చినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. మిమ్మల్ని ఏ శక్తి వెనకాల నుంచి నడిపిస్తుందో తెలియదు కానీ తల్లి, ఈ రోజు మీరు దేవుడు అన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా దిగజారుస్తున్నారో మీరు ఈ లెటర్తో ఫస్ట్ మీరు ఆలోచించండి. మీకు ఆస్తులే ముఖ్యం అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిబిలిటీ ముఖ్యం. రాజశేఖర రెడ్డి గారి క్రెడిబిలిటీని ముందుకు తెచ్చుకోవడం అనేది ముఖ్యం. నేను విజయమ్మ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా సార్. ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందో ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు. వాళ్ళందరికీ లేనటువంటి క్రెడిబిలిటీ ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిందంటే, ఎన్ని విగ్రహాలు పెట్టారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని విజయమ్మ నేను ప్రశ్నిస్తున్నాను. మీకు వచ్చే జగన్మోహన్ రెడ్డి వల్లనే రాజశేఖర రెడ్డికి ఎంత క్రెడిబిలిటీ పెరిగింది. రాజశేఖర రెడ్డి బొమ్మ ఈ రోజు స్థిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నిలబడి ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. తండ్రి యొక్క విలువల్ని, తండ్రి యొక్క ధర్మాన్ని, తండ్రి యొక్క ఆలోచన విధానాన్ని ఈయన ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి పరిస్థితే ఈ రోజు రాజశేఖర రెడ్డిని మళ్ళీ రాష్ట్రంలో దేవుడిగా నిలబెట్టినటువంటి ప్రక్రియ జరిగింది. ఇవన్నీ మర్చిపోయింది విజయమ్మ. మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారమ్మా? ఇటువంటి కోరికల కోసమే షర్మిలమ్మ గారిని పక్కన పెట్టడం జరిగింది. నీతి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క ఆస్తి అనా పైసాతో సహా ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి విషయాన్ని అమ్మ తల్లి రజనీమ్మ క్లియర్ గా చెప్పింది. కోర్టులో ఉన్న విషయాన్ని మనం ఈ రోజు ట్రాన్స్ఫర్ లో పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. దీన్ని నేను కోర్టుకు సమాధానం చెప్పుకోవాలా? కోర్టు పరిధులు దాటిన తర్వాత, దాంట్లోంచి బయట వచ్చిన తర్వాత నేనే నా చెల్లికి ఇస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు. నేను ఒకటే సూటిగా విజయమ్మని నేను ప్రశ్నిస్తున్నాను. విజయమ్మ గారికి అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఒక సరే ఇప్పుడు కాదండి, ఓకే కాదు ఎంతసేపు మాట్లాడినా మనం ఇదే ఎంతసేపు మాట్లాడినా ఇదే చర్చ వస్తుంది. కాబట్టి కాదండి, మీకేమైనా అనుమానం ఉంటే అనుమానం వ్యక్తం చేయండి. ఎవరో నడిపిస్తున్నారో అంటున్నారు. ఎవరు నడిపిస్తున్నారని? సార్ నడిపిస్తున్నారంటే ఏదో శక్తి. మీరు మన చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయారు సార్. నేను చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అనలేదండి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేరు ఎందుకు వస్తుందో అసలు మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి. ఏదో శక్తి అన్నారు. ఎవరో శక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు భుజాలు తడుక్కుంటున్నారు. నేను అనలేదు కదా. మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి రాబాకండి.
ఆ శక్తి షర్మిల నేను రాలేదండి. ఎవరు షర్మిల గారు అదే అడుగుతున్నాను, అది ఎవరో శక్తి అని అడుగుతున్నానండి. నేను వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళకి సంబంధం, వాళ్ళు చెప్తే విజయమ్మ గారు ఎందుకు వింటారు? షర్మిల నడిపిస్తా ఉంది. ఓకే సరే, దీనివల్ల వైసీపీకి ఏమన్నా ఇబ్బందా? ఎందుకంటే మీరు ఆయన దేవుడు, ఈవిడ దేవత మీకు. అవును సార్, నేను దానికి కంక్లూజన్ వస్తాను సార్, కంక్లూజన్ వస్తాను. ఇప్పుడు సార్ ఇది వాళ్ళ కుటుంబానికి ఉండేటువంటి క్రెడిబిలిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు అన్ని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే ఇచ్చేశారు, వాళ్ళకి పంచేశారు. పంచలేదని చెప్తున్నారు కదా అండి ఆవిడ. అదే పంచలేదు అని చెప్తున్నారు ఆవిడ. ఆస్తులో కూడా సార్ ఇప్పుడు సరే సార్, ఇప్పుడు ఆ కోరిన విధంగా ఆస్తులు కనిచేస్తే ఆస్తులు ఇచ్చేస్తే ఎవరు సంపాదించుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 16 ఏళ్ళు జైల్లో ఉన్నారా? ఈమె మాత్రం ఆస్తుల్లో భాగం కావాలా షర్మిలమ్మకి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కాదు, జగన్మోహన్ రెడ్డి సంపాదించినది కాదు, షర్మిలమ్మ కూడా దీన్ని సంపాదించింది అన్నప్పుడు షర్మిలమ్మ కూడా ఒక 16 ఏళ్ళు జైల్లో ఉన్నారు కదా, మరి షర్మిలమ్మ 16 ఏళ్ళు జైల్లో పెట్టాల? జగన్మోహన్ రెడ్డి గారి కష్టాచితం కాదండి. ఇప్పుడు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు షర్మిల గారిని అభిమానించే వాళ్ళు వీడియోలు మీరు చూడండి. 16 నెలలు వినండి. మధుసూదన్ రెడ్డి గారు వినండి. మీ పాయింట్ నాకు అర్థమైంది. నా పాయింట్ వినండి. మీరు షర్మిల వినండి. అరే సరే వినండి. కరెక్ట్ వినండి. నా మాటలు వినిపిస్తున్నాయా? వినండి. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. షర్మిల గారు 16 నెలలు ఎందుకు జైల్లో ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నేను మోసాను, నా కాళ్ళకు పని చెప్పాను, ప్రజల్లోకి నేను వెళ్ళాను, నా కన్నీరు చూసే ప్రజలేమో వైఎస్ఆర్సీపీని ఆహ్వానించారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. దీనికి ఎక్కడే ఎండ్ అవుతుంది? ఆయన చేసేది ఆయన చేశారు, ఈవిడ చేసేది ఈవిడ చేసింది. చెప్పండి. రేపు మగబిడ్డకి ఆడబిడ్డకి సమాన ఆస్తులు కావాలా? నువ్వు 2.5 సంవత్సరాలు సీఎం గా, నేను 2.5 సంవత్సరాలు ఉంటానంటది షర్మిలమ్మ. ఇస్తారా విషయం అడిగితే? న్యాయమేనా అది? ఆ విధంగా కూడా ఫీల్. సో దీనివల్ల మీకే ఎఫెక్ట్ లేదు. ఓకే, ఫైనల్ గా అంతేనా? అవును సార్. ఇప్పుడు నేను మీ ద్వారా అమ్మకి విజయమ్మ గారికి ఒకటే చెప్తున్నా సార్, మీరు ఫిజికల్ గా ఉండే ఆస్తులు